కంచి కామకోటిపీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. గన్ గన్ ఎంత 1 లీటర్. సింగిల్ ఏంటా సిరాకైనా డబల్ వేసుకోండి. డబ్బులు లేవుగా. మళ్ళీ మనకు డబ్బులు ఉందండి. ఒరే 1 లీటర్కి బిల్ రాయ్. నువ్వు 2 వేసారు, నేను చూసాను. నీకు కూడా 2 ఏమంటావా? మనకు కావాల్సిన లేడీస్ రా. ఫుల్ ట్యాంక్ కొట్టి నీ సొమ్మేం పోయింది. ఫుల్ ట్యాంక్ కొడితే వారం రోజుల దాకా రాదు. డబ్బులు అయితే రేపు పొద్దుట వచ్చేద్ది. ఏంటంటే ఈ మధ్యన రావట్లేదు, నన్ను మర్చిపోయారా? భలేవారే, మొన్నంతా మీరే గుర్తుకొచ్చారు. మరి నిన్న గుర్తు రాలేదా? నిన్న జూకి వెళ్ళలేదుగా. పర్సనల్. ఒరే వెంకట్, ఒరే వెంకట్ గాడు వచ్చాడు రా. ఒరే రండి అందరూ రండి, వెంకట్ గాడు వచ్చాడు. ఓయ్ తప్పక ఎప్పుడు చూసినా తుడుచుకుంటా ఉండాలా. ఎందుకు రాలే తిడతావు? సర్లేరా, దీనికి నాకు అలవాటు అయిపోయింది. కానీ నువ్వేం డైరెక్ట్ వెళ్ళొచ్చు. ఎందుకు ఇంట్రెస్ట్ సంగతి ఏమైందిరా? దొబ్బింది. రాగండ్రా. ఏంట్రా ఇది? మిస్ అయిపోయిందిరా, మిస్ అయిపోయింది. అంత అందంగా ఉంటుంది ఏంట్రా? మెల్లగంటావేంట్రా? ఎవడికని పుణ్యం కట్టుకున్నాడు గాని బాబోయ్, దేవకన్యరా బాబు. 2 లీటర్లు కొట్టు. 5 నిమిషాలు ఆగవయ్యా, ఇంపార్టెంట్ మ్యాటర్. అంటే ఆ అమ్మాయి ఊరు పేరు కూడా తెలుసుకోకుండా వచ్చావంటారా నువ్వు? కుదరలేదురా. అదేలా కుదరలేదా? చెక్క బట్టి చేస్తావు కూర్చుని. అదే అర్థం కావట్లేదు. ఇంకేంటి అర్థమైంది? ఆవకాయ మర్చిపో, ఇంక దొరకదు. అలా డిస్కరేజ్ చేస్తావేంటి? ఎంకరేజ్ చేయాలి. చూడు బాబు సలీం, వెంకట్ అలా కాదులే. నువ్వు నీ అనార్కలి కోసం వెతుకుతున్నావంటే నువ్వు సలీమే కదా. చూడ్డానికి డైనమిక్ గా ఉన్నావు, ఇలాంటి మాడిపోయిన బల్బు గారి సలహాలు వింటున్నావు. అది ఇదిగో చూడు, మిస్ అయిందని నీరసపడకూడదు. వెతకాలి, వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏం లేదు. తమరెవరు సార్ ఉచిత సలహాలు ఇస్తున్నారు? కోలా రంగరావు అని స్టేట్ లో పెద్ద పేరు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. వరంగల్లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. వరంగల్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారా? వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారో తెలుసా? ఏమంటారు? నిమ్మకాయలనే అంటారు. మరి అదే ఎక్స్ట్రాలంటే 2 కొట్టు. కొడతాంలే. బాబు, ఇక్కడ ప్యాకాట్ క్లబ్ ఎక్కడ? వెతకాలి, వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. నీ ఫేస్ నాకు నచ్చలేదయ్యా. మాకు మాత్రం నచ్చిందండి. అడ్జస్ట్ అవట్లా. ఎంత అయింది? 68. ఎంత? 68. 60 ఉంది. చిల్లర ఉంచుకో. థ్యాంక్స్. ఈడేంట్రా 8 రూపాయలు బొక్క చిల్లర ఉంచుకోమంటాడేంటి? బద్మాష్గాడు గొప్ప అల్లుడు దొరకండు. నా బిడ్డని మనవరాల్ని ఊళ్ళన్నీ తిప్పుతున్నాడు. రేసులాడు, పేకాటాడు, దొరికిన కాడికల్లా అప్పులు చేసుడు, ఇజ్జత్ అంతా బద్నాం చేసుడు, రాత్రి రాత్రం జెండా బీకుడు, నోట జిల్లెలు మలవా కాళ్ళెరగా. అమ్మమ్మ, నాన్న సంగతి తెలుసు కదా, వదిలేయి. శాపాలు పెట్టుకు. ఇన్నాళ్ళు ఇది వెనకేసుకొచ్చింది, ఇప్పుడు నువ్వు తయారైనవా? నా బిడ్డని మనవరాల్ని మూట లెక్కన ఇంట్లో పడేసిపోయిండు. ఏ క్లబ్బులు చుట్టూ తిరుగుతుండో, ఎక్కడ చెక్కలు కొడుతుండో, ఎప్పుడు వస్తాడో. వచ్చేసా. ఏంటి అంత తెగ పొగడేస్తున్నావు? దిష్టి తగులుద్ది. ఇప్పుడు రాష్ట్రం మొత్తం కరువు కదా, జనం అప్పులు ఇవ్వడం మానేశారు. పైగా అన్యాయంగా ఇచ్చిన అప్పులు తిరిగి ఇవ్వమంటున్నారు. ఏ దిక్కు లేకపోతే అత్తే దిక్కును వచ్చేసా తప్ప. ఈ ముచ్చట్లకేం తక్కువ లేదు. ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్ల ఉంది, కనిపిస్తలేదా? ముందు దాని సంగతి చూడు. నా కూతురికి ఏంటే రాజకుమారి, ఎవడో ఒకడు రాజకుమారుడు వస్తాడు, నాకు అర్ధరాజ్యం ఎదురు కట్నంగా ఇచ్చి పెళ్లి చేసుకుంటాడు. కన్యాశుల్కం తప్పు కాదే, పూర్వపాచారం. ఏంటే మందికి చాప్ పులుసు బాగుంటుంది, చేసావుగా. దీనికేం తక్కువ లేదు. ఈ వర్షం ఎప్పుడు వస్తుందిరా? నల్ల మబ్బులు వచ్చిన తర్వాత. నల్ల మబ్బులు ఎప్పుడు వస్తారా? వర్షం వచ్చే ముందు. నీ అబ్బా. మరి లేకపోతే ఏంట్రా? పెట్రోల్ ట్యాంకర్ ఎప్పుడు వస్తుందంటే చెప్తాను, కానీ వర్షం ఎప్పుడు వస్తుందని నేను ఎలా చెప్తాను? నేనే కదా ప్రపంచంలో ఎవడో చెప్పలేడు ఇది. నేను చెప్తా. ఏం చెప్తావు? సాయంత్రం టీవీలో 7 గంటలకి ఏమొస్తుంది? జీవన రోగాలని సీరియల్ వస్తుంది. దాని తర్వాత? తలనొప్పి వస్తుంది. దాని తర్వాత? వార్తలు వస్తాయి. దాని తర్వాత? వాతావరణ సూచన వస్తుంది. అదేమో చెప్తారు. గాలికి అన్నారు. ఆడికి ఫోన్ చేస్తే చెప్పేస్తాడు. 9848032919 ఇది నా సెల్ నెంబర్. గాలి గన్నారావు ఇది నా పేరు. ఎప్పుడూ తప్పుడు వాతావరణ సూచనలు చెప్తుంటారని అందరూ నన్ను అపార్థం చేసుకుంటూ ఉంటారు. వాతావరణ శాఖ వారిచ్చిన రిపోర్ట్ చదువుతుంటానే గానీ వాతావరణాన్ని నేను కంట్రోల్ చేయను కదా. అది మీరు అర్థం చేసుకుంటే మంచిది. తర్వాత ఫోన్ చేయండి. ఓకే, క్యాచ్.
సార్ సార్ కుంప మునిగింది. మనకు వాతావరణ కేంద్రం నుంచి అందాల్సిన రిపోర్ట్ ఇంకా అందలేదు. ఇప్పుడు ఎలా సార్? కొత్తగా వచ్చావు కదా, మన సంగతి నీకు తెలిసేట్లేదు. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ల మీదే మనం ఆధారపడతామా? ఒక వేలు పట్టుకో, చూపుడు వేలు. వర్షం రాదు పో. ఎస్. సార్ మీకు ఫోన్. ఎవరయ్యా? మీ ఫ్యాన్. ఓ, గాలి గన్నారావు స్పీకింగ్. గంధ జగన్ స్పీకింగ్. ఆ గాలి వార్తలు చెప్పేది నువ్వేనా? విరిగడ తీసిపోయిందమ్మా. నేనేనయ్యా. ఏంటి విషయం? ఆ వర్షం ఎప్పుడు వస్తుందా? ఇప్పట్లో రాదయ్యా. యా ఎందుకని? చూపుడు వేలు పట్టుకుంటే అంతేనయ్యా, రాదు. సరిగ్గా చెప్పా. రాగ 48 గంటల్లో రాష్ట్రం పొడిగా ఉంటుంది. నిర్భయంగా బట్టలు ఆరేసుకోవచ్చు, ఒడియాలు కూడా పెట్టుకోవచ్చు. మరి చల్లటి బీరేసుకోవచ్చా? నీ ఇష్టం వచ్చిన దాన్ని వేసుకోవచ్చు, నన్ను వదిలేయచ్చు. సర్లే కానీ 48 గంటల తర్వాతైనా వర్షం వస్తుందా? చాలా చిక్కు ప్రశ్న అయ్యా. ఒక నిమిషం ఉండు. ఒక వేలు పెట్టుకో. వస్తుందయ్యా. 48 గంటల 6 నిమిషాల 8 సెకండ్లు. గ్యారంటీగా వస్తుందా? 100% వస్తుంది. నా వేలు ఎప్పుడు నన్ను మోసం చేయదు. బాబు, ఇన్ని వెధవ ప్రశ్నలు అడిగావు కదా, నేను ఒక్కటి అడుక్కోనా? అడుక్కా. ఇంతగా అడుగుతున్నావు వర్షం గురించి. ఏం విత్తనాలు నాటావు బాబు? ఏం విత్తనాలు నాటారని అడుగుతున్నాడు రా. ప్రేమ విత్తనం అని చెప్పు. ప్రేమ విత్తనం. ప్రేమ విత్తనమా? యా, లవ్ సీడ్స్. ఫోన్ పెట్టే. ఒరేయ్, 48 గంటల తర్వాత వర్షం వస్తుందంటరా. అలాగే ఉంటది. అయ్య బాబోయ్, ఇదేందండి లంకలా ఉంది. ఇక్కడేం చూసినావు? లోనికి రా, మస్తుగుంటది. కుక్కలంటే నాకు భయం సార్. దొంగలు భయపడాలి కానీ నీకేంది భయ్? అందుకే సార్ నాకు భయం. జనగా అకౌంట్ కూడా కడితే గెంతేనా రావచ్చినది? ఏదన్నా ఇంకా వచ్చేది ఉంది. కుప్పలు కుప్పలుగా లెక్కేస్తున్నారు డబ్బు కట్టు. ఓయ్, అన్న వస్తుండు. అన్నా అన్నా, ఈయన పేరు కోల రంగారావు, మనకు మంచి దోస్తు. నీ సాయం కోసం వచ్చిండు. భయపడకు, మన ఇద్దరికి రక్త సంబంధం కలిసింది. అడుగు అడుగు. సార్, రాష్ట్రమంతా తిరిగి వ్యాపారాలు చేశాను. రాబడి రావట్లేదు. రాళ్ళ ఉంగరాలు వేసుకున్న రాత మారలేదు. ఇంకా నా రాత మారదేమో అనుకుంటున్న టైంలో మీ దర్శనమైంది. అప్పడుగు అడుగు పోయి. సార్, నాకు కొంచెం డబ్బు అప్పుగా కావాలి. బాబాయ్, దేవుడు వరమిచ్చాడు, పూజారి అడ్డుకొట్టాడు. ఇదిగో సార్, అడగగానే ఆదుకున్నారు. మీరు మా ఇంటికి భోజనానికి వస్తే రుణం తీర్చుకుంటాను. మావాడిని ఇంటికి భోజనానికి వచ్చింది. లిమిట్ లో ఉండు. నోరు తెరిచి అడిగాడు బాబాయ్. వీలు చూసుకొని వస్తాలే. సార్, అన్నమయ్య కీర్తన విన్నట్టుంది సార్. కాసేపు ఉంటే పాడమన్నట్టున్నావు. డబ్బు వచ్చినది కదా, తీసుకపో. అలా కాదు సార్, ఆయన అలా ఏం చూసి ఇచ్చారంటారు? తాకట్టు పెట్టుకోకుండా ఇచ్చినాడంటే నీ కాడ బంగారం లాంటి సరికేదో ఉండే ఉంటుంది. ఏముందబ్బా? నా మనసే బంగారం. గాలి గన్నారావు స్పీకింగ్. వర్షం ఎక్కడా? వర్షం స్టాక్ లేదు బాబు, అవుట్ ఆఫ్ స్టాక్. వర్షం అవుట్ ఆఫ్ స్టాక్ ఏంట్రా? ఎదవా, సన్నాసి, దద్దమ్మ. ఎదవా సన్నాసి వరకు నన్ను అందరూ తిట్లే. దద్దమ్మ అని ముద్దుగా తిట్టావు. ఎవరు బాబు నువ్వు? 48 గంటల 6 నిమిషాలు 8 సెకండ్లకు వర్షం వస్తుందని చెప్పావు కదరా. ఎక్కడ? ఓ, నువ్వా బాబు ప్రేమ విత్తనం? పిలవగానే రావడానికి అదేం పెళ్ళాం కాదు. అఫ్ కోర్స్ నా పెళ్ళాం పిలిచినా రాదనుకో. మరి ఆవిడ పిలిస్తే వస్తుందా? ఎవరు, వర్షమా పెళ్ళామా? ముందు మనం ఈ పెళ్ళం గురించి మాట్లాడుకుందాం. వర్షం సంగతి చెప్పా. వర్షం రావాల్సిందే బాబు, కానీ వాయుగుండం ఒరిస్సా తీరం దాటి వయా భువనేశ్వర్ కలకత్తా మీద కూడా బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది. మరి నువ్వు కూడా వెళ్ళిపోయావు బంగ్లాదేశ్. ఇక్కడ ఏం చేస్తావు? పాస్పోర్ట్ లేదు బాబు. పాస్పోర్ట్ ఏంట్రా? గూట్లే, మ్యాట్రిక్స్, ఆంథ్రాక్స్, మ్యాడ్ మ్యాక్స్. బాబు, కొత్త కొత్త దుడ్లు వెతికి మెరుగు తిరుగుతున్నావు. నువ్వు ఆ 4 పెట్టేస్తే నేను ఈ ఉద్యోగం మానేసి చిలక చూసి చెప్పుకుంటాను. నువ్వు దానికి కూడా పనికిరావురా. ఫోన్ పెట్టా. వరుణదేవుడా, ఇన్నాళ్ళు నీకోసం రైతులే ప్రార్థిస్తున్నారనుకున్నాను, కానీ ఇప్పుడు ప్రేమికులు కూడా నీకోసం ఎదురు చూస్తున్నారయ్యా. కరుణించవా వరుణదేవా. అచ్చి బాబోయ్, ఫోన్ ఎట్టగానే ఉరుములు మెరుపులు వచ్చేస్తున్నాయంటే వెంటనే వర్షం వచ్చేద్ది. వర్షంలో కలుస్తానని చెప్పింది కానీ ఎప్పుడు కలుస్తుందో ఎక్కడ కలుస్తుందో చెప్పలేదు. నా టెన్షన్ వచ్చేది, నాకు అర్థం కావట్లేదు. అర్థం కావాల్సింది నాకు కదా, నువ్వెందుకు రా ఓవర్ యాక్ట్ చేస్తున్నావు? కొంచెం పూసుకో, నాకు తెలిసి ఎక్కడికి వెళ్ళాలి. నేను చెప్పాను వచ్చేసింది.
వచ్చింది లేవే నన్ను వదులు. నన్ను పట్టుకొని ఏం లాభం? వెళ్ళి ఆ పిల్లగాని చేతులు పట్టుకో జల్దీ బా. అవును, ఏడ కలుసుకుంటావు అతన్ని? ముందుగా మీరేమి అనుకోలేదు కదా. నాకైతే అస్సలు అర్థమైతలే. అర్థం కావాల్సింది నాకు, నీ కాదు. నాకు బాగా అర్థమైంది. నేను వెళ్తాను. బాయ్. ఎవరు మీరు? ఏంటో మా గుమ్మానికి అడ్డంగా నించున్నావు? మీరు రండి సార్, తప్పవే. రండి సార్, రండి 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 సార్, రండి సార్. ఇక్కడికి వచ్చండి సార్, ఇక్కడికి వచ్చండి. ఇక్కడ రండి సార్. ఏదో పేదవాడిల్లో కష్టపడి కట్టుకున్నాను. మీరు ఏ దా 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 దా. ఈయన భద్రన్న గారని చాలా పెద్ద మనిషి, పెద్ద మనసున్న మనిషి, తెలంగాణ కింగు. ఎవరింటికి రారు, మన ఇంటికే వచ్చారు. శైలజ నా కూతురు. కాఫీ తెస్తావమ్మా? డాన్స్ నేర్చుకుంటోంది. గీడేందే రౌడిగాన్ని తీసుకొచ్చిండు. ఏవో. ఇష్టదరిద్రుడు తోడు ఒక అష్టదరిద్రుడు అనమాట. నువ్వు జల్దీ బా, మళ్ళీ వర్షం తక్కువైపోతుంది. మరి వాళ్ళు కాఫీ? అయ్యి నేను చూసుకుంటాను, నువ్వు జల్దీ బా. బావే ఏందే మెల్లగా పోతావు? ఉరుకో. ఉండు. మళ్ళీ వర్షం తక్కువైతే ఆ పిల్లడు కలుస్తాడా లేదో ఉరుకో. సడన్ గా సీరియస్ అయ్యాడేంటి? తీసుకోండి కాఫీ. కాఫీ సార్. ఈవిడ మా అత్తగారు సార్. కావడానికి అత్తగారు కానీ కన్న తల్లి కన్నా ఎక్కువే. మరి అట్లాంటి ఆవిడతో కాఫీ పిస్తాయిందయ్యా. నీ బిడ్డ తెస్తే ఎంత బాగుండేది. ఆ అమ్మాయి మొక్కు తీర్చుకునికి గుడికి పోయింది. గంట వెళ్ళొచ్చుగా. గంట అయితే అతను వెళ్ళిపోతాడు. అతనెవడు? అదే అయ్యవారు. గంట అయితే గుడి మూసేసి వెళ్ళిపోతారు. నా కూతురికి భక్తి ఎక్కువ. ఈ పక్క గుడి, ఆ పక్క గుడి. ఏమైందిరా? అన్నా గా పిల్ల గీడే వరంగల్లోనే ఉందన్నా. అడేం జరుగుతుందో కనిపిస్తలే, జరసేపు ఆగలేవు. నువ్వు చెప్పరా. అన్నా వాళ్ళ నాన్న పెద్ద బేవార్స్గాడన్నా. అరే పొద్దుగా లేచిన కానించి ప్యాక్ ఆడతాడు, క్లబ్లోనే ఉంటాడు, మందు అవుతాడు. అరే లేని అలవాటు లేదన్నా ఆ బేవకూఫ్ గానికి. ఆ నీ మేనేజ్ చేయనీకి చాలా ఈజీ అన్నా. బాబాయ్, జీవితంలో మొట్టమొదటిసారి పెళ్లి చేసుకోవాలనిపించింది ఆ పిల్లని చూసినాక. బాయ్ సరంతా జాగ్రత్తగా డీల్ చేయండి. సరేనా? డబ్బులు ఇవ్వండి. ఎంత? 10 రూపాయలు. ఇదిగో ఊరే, ఇది కూడా తీసుకోరా. ఆల్రెడీ మోస్తున్నాను కదా, రెండు బావుకి ఇవ్వచ్చు కదా. మీ బావ ఆల్రెడీ సంసారం మోస్తున్నాడు, నువ్వు మోయి. నేను పట్టుకుంటాను. అర్థమైందిగా. నాకేమో మార్కులు రాలేదంటారు, నీకేమో ఉద్యోగాలు రాలేదంటారు. అక్క ఎక్కడికి? ఉండరా, వంకాయలు బాగున్నాయి. ఎంత? అబ్బా ఇంకానా? ఏమైంది వీళ్ళకి? ఏంట్రా? హలో, ఏంటి తెగ చూస్తున్నా? అంత నచ్చిందా? రే నేను ఆ అమ్మాయిని కలిసి నేను చెప్పాను చూడు, అదే రే అమ్మాయి. ఓహో, రైల్స్ ఉందరా? అవునరా. రే నువ్వు పని చేయాలరా, ఇక్కడి నుంచి ఎలాగైనా అక్కనే బాగుని తీసుకెళ్ళిపోరా. ప్లీజ్ 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 ప్లీజ్. సరే తీసుకెళ్తా. మరి నాకు చాక్లెట్స్ ఇస్తావా? ఎన్ని కలుస్తాను ఇస్తాను రా. ఏంట్రా ఏమైంది? అమ్మా అక్కడ ఒడియాలు. ఒడియాలు అక్క, మేడం ఒడియాలు.
ఏంటంటావు ఏంటక్క మీరు పదండి అంటుంటే ముందు. మీరా? గుర్తుపెట్టారే? ఆ, మీదే వరంగలేనా? లేదండి, విజయవాడ. కూరగాయలు కొనడానికి వరంగల్ వచ్చాను. ఓ ఆ? నా పేరు వెంకట అండి, హైట్ 6'2" అండి, పాలిటెక్నిక్ చదివానండి. మీ పేరు అడ్రస్ అన్ని తొందరగా చెప్పండి. ఆహా, అంత అర్జెంటుగా చెప్పేయాలా? అంటే మొన్నట్లా మిస్ అయిపోతారని భయం అండి. అయ్యో సారీ అండి, ఆ రోజు మా నాన్న ట్రైన్ లోనే ఉన్నారు, చూసుకోకుండా. అది ఓకేలేండి, మీరు ఈ పార్టీకి చాలా అలసిపోయి ఉండాలి. ఆ? ఆ రోజు మన స్టేషన్ లో కలిసిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా మీరు డాన్స్ చేస్తూనే ఉన్నారుగా. నేనా? అవునండి, నా కల్లో మిమ్మల్ని అర్జెంట్గా నా ఫ్రెండ్ దగ్గర తీసుకెళ్ళాలండి. అరే ఆ జగన్ గాడు ఈ ప్రపంచంలో ఐశ్వర్యం కంటే అందగత్తే లేదంటాడు. మిమ్మల్ని ఒక్కసారి చూశాడు అనుకోండి, కళ్ళు తెరుచుకుని నోరు మూసుకుంటాడు. ఓహో, నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారా? ఛ, లేదండి, ఆల్రెడీ ఇంప్రెస్ చేసాగా. మీకు వర్షం అంటే చాలా ఇష్టం కదా? కాదు, వర్షానికే నేనంటే ఇష్టం. వర్షం నేను బెస్ట్ ఫ్రెండ్స్. కరెక్ట్ అండి, ఆ రోజు కూడా అంతే. మొదటిసారి మనం కలిసినప్పుడు వర్షం పడింది, ఇప్పుడు రెండోసారి కలుస్తున్నాం వర్షం పడుతుంది. అంటే మీ బెస్ట్ ఫ్రెండ్ అయిన వర్షం మన ఇద్దరిని కలపడానికి ప్రయత్నిస్తుందంటే మన ఇద్దరి మధ్యన ఏదో ఉందండి. నాకే అనిపించట్లేదు, వర్షాకాలం కాబట్టి వర్షం కురుస్తోంది అనిపిస్తోంది అంతే. అర్రే, వర్షం అంటే గుర్తొచ్చింది, మీకు మంచి ప్లేస్ చూపిస్తాను రండి. ఏది? 1000 స్తంభాల గుడి. అక్కడ వర్షం చూసారంటే అదిరిపోతారంతే. అవునా? ఆ, వర్షం పడుతూ ఉండగా ఈ పక్కన గుడి ఆ పక్కన గుడి మధ్యలో నంది. ఈ గుడి మేయించి ఆ గుడి వరకు ఇంద్రధనస్సు ఉంటుంది. అబ్బా చూసి తీరాలండి. నిజంగానా? అంత బాగుంటుందా? వస్తేనే కదండి మీకు తెలిసేది. ఇప్పుడా? వర్షం ఉన్నప్పుడే కదండి చూడాలి. ప్లీజ్ ఒకసారి రండి, మీకు పుణ్యం ఉంటుంది. నా మాట నమ్మండి. వర్షం ఆగిపోయింది, వస్తాను. ఎక్కడికి? మీకు చెప్పాలా? మళ్ళీ ఎప్పుడు కలుస్తారు చెప్పరా? మళ్ళీ వర్షం వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం. అయిపోయి అదేంటండి? మీరే అన్నారు కదా వర్షం మనల్ని కలుపుతుందని. మళ్ళీ వర్షం వచ్చి మనల్ని కలిపితే అప్పుడు నేను నమ్ముతాను మన మధ్య ఏదో ఉందని. వస్తాను. మళ్ళా వర్షంలో కలుసుడేందే? నాకైతే అర్థమైతలే. ఇంతకీ ఇంకా పిల్లాడి పేరన్నా తెలుసా నీకు? పేరులో ఏముంది? 6 అడుగుల అందగాడికి నేమతో పనేముంది? ఏడ్చినట్టుంది నీ పిచ్చి గోల. అమ్మా ఏంటమ్మా చిన్నపిల్లకి ఇదే నన్ను నేర్పేది? నువ్వుకో, ఇయ్యాల రేపు జమానా మారిందే. నువ్వు పుట్టుడే ముసలిదానిగా పుట్టినావు. ఏమే ఇంకా పిల్లాడు మళ్ళీ కలుస్తాడంటవా? ఆ పని నా ఫ్రెండ్ వర్షం చూసుకుంటుంది, అదే కలుపుతుంది. ఏంటి కలిసేది? ఒక ముక్క కలిస్తే చెప్పుచ్చుకొట్టు. అసలు లక్కే లేకపోతే ముక్కెలా కలుస్తుంది? షో. ఓ షోనా? 40. నీదెంత? 10. 10. నీదే 50. ఏంది లైఫ్ ఏడుంది? నగరాలు చేస్తున్నావా? ఏ ఊరినిది? గిడా తప్పుడు కౌంట్ చేస్తే బట్టలు తీసి గెదులుతారు. నాకు ఇదేమన్నా కొత్త జోక్ చేశా. ఇంకోసారి ఏంటి డీల్ షో కొట్టి మీ డబ్బు ఇచ్చేస్తా. ఏంటి మజాక్ చేస్తున్నావా? పైసలుది యాడున్నాయి పైసలు? మొత్తం తీసేసుకున్నారుగా. ఇదిగో నన్ను భయపెట్టకండి, నేను అస్సలు భయపడను. మన దగ్గర ఏముందని భయపడడానికి? వేలి గిల్టుంగరం, చేతికి వాచ్ లేదు, మెళ్ళో గొలుసు లేదు. ఏం చేస్తారు? కొడతారా? కొట్టండి 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 చెప్తా. కొట్టండి కొట్టండి. ఆడు ఎవరండి మీరు? భద్రట మనిషి. భద్రణ మనిషి నాకు డబ్బు ఎందుకు ఇస్తున్నాడు? ఆడు మీరే ఆడండి సార్. మనకు చెయ్యి తిరగదు, నువ్వే ఆడు. మరి డబ్బు మళ్ళీ చూసుకుందాంలే. ఆడి పక్కనే బార్ ఉంది, గాడికి వచ్చేయి. వస్తాను సార్. హలో, నేనండి కోలా రంగరావు. అది తెలుసులే, ఏందో చెప్పు. నా కూతుర్ని ఆ భద్రన్న ఎత్తుకెళ్ళిపోయాడండి. ఏందయ్యా పీడాకారమా? ఇదిగో ఈ సంగతి కనుక మార్కెట్లో తెలిస్తే నేను మునిగిపోతా. ఇదిగో నువ్వు తొందరపడి ఊరికి చెప్పమాక, పోలీసులు కూడా ఫోన్ చేయమాక. నాకు హోమ్ మినిస్టర్ బాగా తెలిసినోడు, నేను చెబుతాలే, నువ్వు గమనుండు. మీ సినిమా వాళ్ళ క్లాప్ కొట్టమంటే కొడతాం, కెమెరా స్విచ్ నొక్కమంటే నొక్కుతాం, 100 రోజుల ఫంక్షన్కి రమ్మంటే వస్తాం. కానీ ఇలాంటివి కష్టమయ్యా. పైగా భద్రాన్ని ఏమన్నా సామానుడా?
మొత్తం తెలంగాణ ప్రాంతం నుంచి మాకు ఓట్లు రావాలన్నా వాడే, నోట్లు రావాలన్నా వాడే. వాడితో పెట్టుకుంటే ముందు నా పొజిషన్ కాలంత అవుతుంది. అలా కాదండి ఆ అమ్మాయి జీవితం. ఏమీ కాదయ్యా, 4 రోజులు కళ్ళు మూసుకోండి, మోద్ది రేఖ వాడే వదిలేస్తాడు. అయ్య బాబాయ్, అది నా కూతురండి. ఏ భద్రంతో సున్నం పెట్టుకునే ముందు తెలియలేదు ఆ సంగతి? అలా కాదండి, ఇదిగో చూడండి, నా కూతురు పెద్ద హీరోయిన్ అవ్వాలని కలలు కన్నానండి. నేను కలలుగానన్నయ్యా సీఎం అవ్వాలని. అయ్యానా హోమ్ తోని సరిపెట్టుకోవాలా? అలా కాదయ్యా, మీరే ఇలా చెప్తా ఎలా అయ్యా? అయ్యా అయ్యా యో, ఎప్పుడు యో, నాకు టైం లేదయ్యా, అవతల సీఎం తో మీటింగ్ ఉంది, వస్తాను సేనయ్య. చెప్పవయ్యా? అయ్యా 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 వెళ్ళిపోకయ్యా. అయ్యా మినిస్టర్ గారు కాళ్ళు పట్టుకుంటానండి. అయ్యా 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 జీవితం అంటే ఏడా నా కూతురు అంటే చంపేస్తానండి. అయ్యా 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 హలో 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 ఆగండి. హలో ఎవయ్యా? హోమ్ మినిస్టర్ తెలుసన్నా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నా కూతురు ఎవరు తెస్తారయ్యా? పీకేవులయ్యా, నువ్వు పోయినారాదా? అయ్య బాబాయ్, భద్రం నన్ను చంపేస్తాడు. నాయనా, నీ కూతుర్ని తెచ్చుకోవడానికి నువ్వే భయపడి వస్తా ఉంటే ఇంకెవరయ్యా దిక్కుదానికే? అడుగు. ఒరే వెంకట్, చెప్పబాయ్. ఏం చేస్తున్నావురా నువ్వు? ఎంత డేంజరస్ పొజిషన్ లో ఉన్నావో తెలుస్తుందా నీకు? ఏంటి టెలిస్కోప్ లో చూస్తున్నావా? వేరే పనేం లేదా నీకు? అయినా ఇంట్లో కూర్చోక ఎందుకు నీకు ఏజ్ లో? రేయ్, నా ఏజ్ గురించి మాట్లాడావంటే వాయించేస్తాను. స్టీల్ బాడీ నాది, స్టీల్ బాడీ. సర్లే పని చూసుకో. చిచా, రాను రాను వీడు కేర్లెస్ గా తయారవుతున్నాడే. వీడికి ఎలా చెప్తే అర్థమవుతుందో అర్థం కావట్లేదు. వెంకట్, పని పూర్తయిందా? బాంబ్స్ అన్ని ఫిక్స్ చేస్తాను. 150 బాంబులు ఒకసారే వెళ్తాయి. అయితే నేను సైరన్ ఇచ్చొస్తా. క్యారేజ్ ఇవ్వు. బాబా ఎక్కడ? ఇంకా రాలేదు వెంకట్. బయలుదేరి ఛాన్స్ అయిపోయిందే. ఇందాక నేను మాట్లాడాను, ఎక్కడ ఉండుంటాడులే. నేను బాంబులు బ్లాస్టింగ్ చేసి వస్తా. బాబాయ్ 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 బాబాయ్, రెస్పాన్స్ లేదండి. బాబాయ్ బాబాయ్ ఎక్కడ ఉండిపోయాడు? బాబాయ్ అలా కుదరదు వెంకట్. రిపోర్ట్స్ చూశానయ్యా. వెంటనే బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుంది, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. సర్జరీకి 3 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు సార్, మీరు ఆపరేషన్ రెడీ చేయండి, నేను డబ్బులు అరేంజ్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది బాబాయ్కి తెలియకుండా చూడండి. సరే. థ్యాంక్ యూ సార్. మీ ఆయనకి తిండి ఎక్కువై గుండెల్లో కొవ్వు పెరిగిపోయిందట. మర్యాదగా తగ్గిస్తే మంచిది, లేకపోతే డాక్టర్లే కోసి తీసేస్తారు. నువ్వు భయపెడితే నేను భయపడను రా. జీడిపప్పు పాకం తింటాం మాత్రం అన్నావు. నువ్వేం తినాలో ఏం తినకూడదో రిపోర్ట్లు వచ్చాక డాక్టర్లు చెప్తారు, అంతవరకు మూసుకో. బాబు
నిజంగా మీ బాబాయ్కి ఏం ప్రమాదం లేదు కదా? పెద్ద ప్రమాదం ఏం లేదు పిన్ని, చిన్న ఆపరేషన్ చేయాలంతే. ఆపరేషన్ ఎంత అవుతుందంటున్నారు? ఎంత అయితే నీకెందుకు పిన్ని, చిన్నప్పటి నుంచి అక్కని నన్ను పెంచింది మీ ఇద్దరు, నేను ఆ మాత్రం చేయలేనా? నువ్వేం టెన్షన్ పడకు, వెళ్ళు బాబాయ్ చేసుకో, వెళ్ళు వెళ్ళు. నమస్కారం. గుర్తుపట్లా? నేనప్పా సీనయ్యని, ప్రొడ్యూసర్ సీనయ్యనే. ఏమీ లేదు, నీతో కొంచెం పని పడింది, వస్తా. ఏదో పని ఉందన్నారు, మాట్లాడరే. ఏం లేదబ్బాయా, అదే నీకెట్టా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. పర్లేదు చెప్పండి. అది ఆ భద్రన్నగాడు శైలజను ఎత్తుకుపోయాడు. అది కదబ్బాయా, సినిమా మధ్యలో ఆగిపోయాడా? నేను చాలా రకాలుగా ట్రై చేశా, నా వల్ల కాల. హోమ్ మినిస్టర్ వల్ల కూడా కాల. బాబు నువ్వే ఏదో రకంగా ట్రై చేసి ఆ భద్రన్నగాడి చేతుల్లో నుంచి ఆ అమ్మాయి తీసుకురా. దీనికేనా నన్ను పిలిచావు? ఎవరిని ఎత్తుకుపోతే నాకేంటి సంబంధం? నాకు ఇదే పనా? శైలుకి నాకు సంబంధం లేదు, నేను తీసుకురాను. అమ్మో, వీడొక్కడే తీసుకురాగలడు, నువ్వే కదయ్యా చెప్పింది. అమ్మా ఏందయ్యా పిల్లకాయ, నీ కూతురు పేరు చెప్పగానే నిప్పుల మీద మిరపకాయలు వేసినట్టు పట్ట 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 వేలిపోతున్నాడా? ఇంకేం తీసుకొస్తాడా? తీసుకొస్తాడు. నా కూతురంటే ఆడికి ప్రాణం, ఆడే తీసుకొస్తాడు. అంతేనట. ఏందబ్బాయా, ఏం ఆలోచించినావు?